ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్కారం. రకరకాల మిక్స్డ్ వెజిటబుల్ రావట్లేదు ఆ పేరు మళ్ళీ చెప్పండి. రావట్లేదు. కొత్తగా ఓ సంవత్సరం 2 ఏళ్ళు అయింది పెళ్ళయి. అబ్బాయి కిందకి వెళ్ళాడు, ఫోన్ వచ్చింది. ఆటో ఎక్కాడు, ఫోన్ వచ్చింది. దిగాడు, ఫోన్ వచ్చింది. ఇక అది బాత్రూంలోకి వెళ్తే ఫోటోది ఫోన్ తీసుకెళ్తుంది, వంటింట్లోకి వస్తే దేవుడి దగ్గర కూర్చుంది, ఫోన్ తీసుకుంది. ఇదే పని డిసైడ్ అయ్యి మా అబ్బాయికి పెళ్లి చేస్తే వాళ్ళని ఇంట్లో ఉంచుకోకూడదు, ఎక్కడ పంపించేయాలి. రోజంతా నమస్కారం. మళ్ళీ చూడు, మా ఇంట్లో చాకులే పిచ్చి చాకులు అనుకుంటాను నేను. ఓకే కట్ నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఇదేంది కవర్ చేయటం లేదు. నేను రుచి చూసేది మాత్రం వేయకండ్రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. రకరకాల మనం మిక్స్డ్ వెజ్ కూరలు చేసుకుంటున్నాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. స్టీమ్డ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాదు, మళ్ళీ చెప్తా. నమస్కారం. మళ్ళీ నమస్కారం. నేను రమారావి. రికార్డమ్మా, రికార్డేగా. ఈయనక్క వర్కింగ్ స్టిల్ కూడా తీసి వేయండి బ్లూ పర్స్ లో. రమగారు ఆ సోఫాలో నల్లులు ఉన్నాయంట. అవునా? ఏ సోఫాలు? ఇక్కడ సోఫా సాధారణంగా కూర్చోను, ఇందాక చెవిదుద్దు పెట్టుకోవడానికి కూర్చున్నా. నల్లులుంటే ఒంటి మీదకి ఎక్కేస్తాయి జోయా, ఇంటికి వచ్చేస్తాయి. వాటితో చాలా పెద్ద ప్రాబ్లం అదే. ఇంటికి వచ్చేసి ఇంకా కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. బియ్యం ఉంది కొద్దిగా, అందులో బియ్యం కూడా ఉన్నాయి. ఎక్కువ బియ్యం రాకుండా ఉంచు, కాసిన బియ్యం వస్తే ఏం కాదు. కానీ అవును నాకు తెలుసు, ఆ పప్పులతో పాటు పారేస్తావు, వేస్ట్ ఎందుకని నానబెట్టాం కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇది ఇక్కడే మనం గట్టిగా చేసామంటే చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. ఇది చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా. గ్లాసు ఆ కొలతలు పెట్టుకో. గ్లాసు కొలత తీసుకో. కట్ తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో వచ్చిన కటోరియో పడితే నీళ్ళు స్పీడ్గా కాగిపోతాయి. నీకంటే బెటర్ నేను, ఎందుకంటే నాకు రోజువారీ వేడివేడిగా ముట్టుకుంటాను కదా. నీళ్ళు పోసేస్తావా? ఓకే ఓకే. స్టూడియోని కూల్ చేస్తారా రమగారు మీరు? ఒకసారి పైకి చూడండి. అసలు గిన్నె లేదు అక్కడ. మీరందరూ ఆ పిల్లిని తిట్టారు, అది ఒక ఎలుకని చంపేసి తినేసిందా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలుకని పట్టుకుంటారు. పోయేమో ఎలుకలను చంపటాకే ఉన్నట్టుందండి ఇది. చెప్పండి రమగారు, మీరు గిన్నె పెట్టమని పెడదాం. ఉండు చెప్తా. అది ఏది ఇది రైటరా? ముందే చేద్దామంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం. ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏమాకంటారా నాయన? వాట్ ఇస్ దిస్? కట్టమ్మా. కట్టద్దు, ఉండండి, అయిపోయింది. గిన్నె షేప్ భలే ఉంది చూడండి రమగారు. ఏదో పగిలిపోయినట్టు, ఇట్లా వంకర పోయినట్టు ఎట్లా అనిపిస్తుంది. జీడిపప్పులు కిస్మిస్లు వేయించి తీసుకోండి. కట్టు. గిన్నె విషయం కూడా తీసేయండి, మర్చిపోయాను నేను షూట్ అని. స్పెషల్ వంటకాలు చేస్తూ ఉన్నాము, నైవేద్యాలు చేస్తున్నాం. వంటకాలు కాదండి, నైవేద్యాలు చేస్తున్నాం. చెప్పులు ఇప్పల నేను ఆకాశంలో నుంచున్న ఫీలింగ్ వచ్చింది నాకు. రెడీ బాబు, ఇది కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారా నాయన? 1 more. చాలు, అన్నీ కూడా అక్కర్లా, చాలు కొద్దిగా పోయండి. మరి మీరు మూవ్ అనట్లేదు, అందుకే చూస్తున్నా. దీన్ని అలాగా తీసి పక్కన పెట్టుకోవచ్చు. రమగారు ఒక్క నిమిషం ఆగండి. అమెజాన్ వచ్చినట్టు. హలో హలో చెప్పమ్మా. ఇవన్నీ కట్ చేసుకుంటా నేను. జయ గారు అమెజాన్ కష్టాలని పడేస్తారు. అదే కదా. చలో కట్టమ్మా.
కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకదేగా చెప్పాలి, బంగారు కుక్కర్, అందుకని మాట రమగారు కుక్కర్ అండి, అందుకని కుక్కర్ మంచిదని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి. ఏమిటి మా కుక్కర్ ఎవరింటికైనా పంపిస్తామా? షూట్లో ఉంది ఇది, రికార్డింగ్లో ఉంది. మా మీనక్క నవ్వేస్తుందండి.